హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. టోల్ ప్లాజాల దగ్గర అయితే రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనీ పే చేయడానికి అవంతా. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఫాస్ట్ ట్యాగ్ అనే ఒకటైతే తీసుకొచ్చారు. అలాగే ఈ కాలంలో బాగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతుండటంలో ఫాస్ట్ ట్యాగ్ అనేది బాగా ఇంప్లిమెంట్ అయింది. సో ఇప్పుడు ఏం చేశారు, ఫాస్ట్ ట్యాగ్లో అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. అది కూడా February 17 నుంచి అయితే అమల్లో ఉంది. సో ఎవరైనా సరే తెలుసుకోకపోతే ఈ వీడియో చూసి అయితే ఖచ్చితంగా తెలుసుకోండి, లేకపోతే పెనాల్టీ అయితే కట్టాల్సి వస్తుంది. అసలు విషయానికి వస్తే, మీరు టోల్ ప్లాజా చేరుకునే లోపు, అంటే అక్కడికి చేరుకునే లోపు మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. అలాగే అది 60 మినిట్స్ అంటే 60 నిమిషాలు అయితే మీరు టోల్కి చేరుకునే ముందు 60 నిమిషాలు బ్లాక్ లిస్ట్లో ఉంటే, అది తెలిసి కూడా 10 నిమిషాలు కంటిన్యూ అయితే మాత్రం మీరు పెనాల్టీ అయితే కట్టాల్సి వస్తుంది. అంటే డబుల్ అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. సో మీరు పెనాల్టీ కట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, అసలు బ్లాక్ లిస్ట్లో ఉందా లేదా, ఎప్పటి నుంచి ఉంది. సో మీరు టోల్ ప్లాజాకి చేరుకొని అంటే మొత్తం 70 నిమిషాలు అంటే 70 మినిట్స్ మీ అకౌంట్ అయితే బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. ఉండిందంటే ఖచ్చితంగా పెనాల్టీ కట్టాల్సిందే. సో ఈ విషయాన్ని తెలుసుకొని ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి, లేకపోతే పెనాల్టీ అయితే తప్పదు.